నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్ బేస్ను లక్ష్యం చేసుకుని ఇరాన్ దాడులు చేసినట్లు కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్లోని అహ్మద్ అల్ జాబర్ ఎయిర్ బేస్ లక్ష్యం చేసుకుని శనివారం సాయంత్రం జరిగిన డ్రోన్ దాడిలో 3 సాయుధ దళాల సభ్యులు స్వల్ప గాయాలయ్యాయి. అంటే 3 సైనికులకు మనం చూసుకుంటే స్వల్పంగా గాయాలయ్యాయని చెప్పేసి గత 24 గంటల్లో కువైట్ గగనతలంలో మొత్తం 7 డ్రోన్లను గుర్తించగా అందులో 3ంటిని సైన్యం ధ్వంసం చేసిందని చెప్పేసి మరో 2 డ్రోన్లు ఎయిర్ బేస్ పైన దాడి చేయగా మిగిలినవి నివాస ప్రాంతాలకు దూరంగా ఎడారిలో పడిపోయాయని చెప్పేసి ఈ దాడిలో ఎయిర్ బేస్ పరికరాలలో ఆస్తి నష్టం సంభవించింది. గాయపడిన సైనికుల పరిస్థితి స్థిరంగా ఉందని చెప్పేసి రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ సౌద్ అల్ అత్వాన్ గారు తెలిపారు. ప్రస్తుతం కువైట్ దేశం మీద ఇరాన్ దాడులు కొనసాగుతూ ఉన్నాయన్నమాట. నిన్న ఉన్నట్లుండి మనం చూసుకుంటే కానీ శనివారం సాయంత్రం ఉన్నట్టుండి డ్రోన్లు మరియు మిసైళ్లతో మనం చూసుకుంటే కానీ ఇరాన్ దాడులకు తెగబడిందనమాట. ఈ దాడుల్లో మనం చూసుకుంటే కానీ మొత్తం 7 ప్రయోగించగా అందులో 3ంటిని కువైట్ సైన్యం విజయవంతంగా కూల్చివేసిందనమాట. మిగతా 2 మనం చూసుకుంటే అహ్మద్ అల్ జాబర్ ఎయిర్ బేస్ను లక్ష్యం చేసుకుని ఆ యొక్క ఎయిర్ బేస్ పైన దాడి చేయగా 3 సైనికులు గాయపడ్డారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించాము. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పేసి అలాగే మరొక 2 మనం చూసుకుంటే కానీ ఎటువంటి జనావాసాలు లేని ప్రాంతాలలో కూలిపోయాయని చెప్పేసి తెలపడం జరిగింది. ఇటువంటి కూలిపోయిన డ్రోన్లు కానీ మిసైళ్లు కానీ మీ చుట్టుపక్కల కనపడితే కానీ వెంటనే 112 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పి, ఎందుకంటే అవి పేలకుండా అలాగే ఉంటే కానీ అక్కడ ఎవరైనా జనాలు తిరిగితే కానీ ప్రజలు తిరిగితే కానీ వాళ్ళ యొక్క ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైనా మీకు డ్రోన్ కానీ క్షిపణి కానీ శకలాలు కనపడితే కానీ వెంటనే అధికారులకు సమాచారం అందించాలని చెప్పేసి కువైట్లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసులను అధికారులు కోరారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.